శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశిలో బుధుడు యొక్క ప్రభావము, ద్వితీయంలో రవి, తృతీయంలో శని ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం, చతుర్థంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. షష్ఠ స్థానంలో గురుడు, అలాగే అష్టమంలో కుజుడు యొక్క ప్రభావం, రాజ్యంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు కొంతవరకు మీ యొక్క ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు రావచ్చే అవకాశం ఉంది. స్థలం మార్పు అంటే ఒక సీట్ నుండి ఒక సీట్కి మారడం, అది స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, ఏదైనప్పటికీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, చిన్న చేంజెస్ అనేది కనబడే అవకాశం ఉంది. దాన్ని మీరేమి తప్పుగా అనుకోకలేదు, అది మీ మంచి కోసమే జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో కూడా మనం చేసే వ్యాపారంలో కూడా చిన్న డీవియేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. అది ఎటువంటి ఫుడ్ వ్యాపారం అనుకోండి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, అలాగే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అనుకోండి, తర్వాత మీడియేషన్ వర్క్ అనుకోండి, ల్యాండ్స్ బిజినెస్ అనుకోండి, ఏ బిజినెస్ అయినప్పటికీ కూడా చిన్న డీవియేషన్ అవుతుంది. అంటే రెగ్యులర్గా వెళ్ళే దానికంటే వేరే డీవియేషన్లో ఒక లాభం కనబడుతుంది. ఆ మార్గంలో వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది చెప్పచ్చు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు ఏదైతే ఉందో అది కొంచెం ఏంటంటే మొదలు పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ముహూర్తాలు లేదు సందర్భంలో మీరు ఓన్లీ మాటలు అనుకోవడం వరకు ఖాయంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనం చూస్తుంటే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 చాలా పాజిటివ్గా పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అది కాకుండా మనం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం అంటే విద్యార్థులు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ రన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్న విద్యార్థుల ద్వారా వ్యాపారం చేసి డబ్బు సంపాదించగలుగునే అది కూడా ఒక వ్యాపారం అయిపోయింది కాబట్టి అలా చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే లాభదాయకంగా 15 రోజులు జరిగే అవకాశం బాగా కనబడుతుంది. ఇక నెక్స్ట్ విషయం ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. కానీ ఇక్కడ కొలెస్ట్రాల్, థైరాయిడ్ కొంత వయసు మీరిన వాళ్ళందరికీ వచ్చే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించిన ఏమైనా సిగ్నల్స్ కానీ ఉంటే దాని త్వరలో ఫాలో అవ్వండి. డాక్టర్స్ని డెఫినెట్గా దానికి క్యూర్ చేసే అవకాశం అయితే బాగా కనబడుతుంది. మీ మోర్ కమ్యూనికేషన్ చేయడం మోర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మీకు. సో ఉద్యోగరీత్యా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించండి. అలాగే డిపార్ట్మెంట్లో వచ్చేసిన మీ ఇంటలెక్చువల్ ప్లానింగ్ అది చూపించడానికి ప్రయత్నించండి. రాజకీయ రంగంలో ఉన్న చాతురత్యం, అందులో ఉన్న అద్భుతమైన తెలివితేటలు వాడడానికి ప్రయత్నం చేయగలిగితే మీ రాజకీయంలో కూడా ఒక పదవిని పొందే అవకాశం కూడా కనబడుతున్నాయి. సో ఈ విధంగా ఒక పాజిటివ్ ఎసెన్స్ అయితే మీ యొక్క జాతకంలో ఉంది కాబట్టి ఇవన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళడానికి ఇక్కడ మళ్ళీ మీరు ఏంటంటే సూర్య ఆరాధన చేయడం ప్రయత్నించండి. ఒక లక్ ఫేవరింగ్ జరిగే అవకాశం ఉంటుంది మీకు. ఆ లక్తో మీరు ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా సూర్య ఆరాధన చేయండి. అదే సూర్యనామూర్తి యొక్క నమస్కారం అనుకోండి, సూర్య కవచం అనుకోండి, ఆదిత్య హృదయం అనుకోండి. ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందు లేచి సూర్యనామూర్తికి నమస్కారం చేయడం కానీ ఇలా ఏదైనా ఒకటి సూర్య సంబంధమైన రోజు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. ఆరోగ్యము బాగుంటుంది. అలాగా మీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఒక మంచి ఫలితం కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.